సారీ గైస్, ఈ మోడల్గా అయితే నేను స్క్రీన్ ఎలా ఓపెన్ చేయాలైతే చూపించలేదు. ఐఎమ్ సో సారీ. బట్ ఇక్కడి నుంచి అయితే చూపిస్తాను చూడండి. స్క్రీన్ అయితే ఓపెన్ చేసేసాను, నీట్గా తీసేసాను. దీని కింద ప్లాస్టర్స్ ఉంటాయి మనకు. ఇక్కడ ఇటు సైడ్ ప్లాస్టర్స్ ఉంటాయి, అవి నిదానంగా తీసుకోవాలి. మనం ఏం చిన్న పొరపాటు చేసినా సరే మనకు స్క్రీన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని నిదానంగా తీసేసాను నేను. సో ఇక్కడ ఓపెన్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్యానల్కి కూడా కింద అటాచ్మెంట్ అనేది ఉంటుంది మనకు, వైఫై క్యామ్కి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బయటికి తీసుకుందాము. ఇదిగోండి, ఇది తీసేస్తే మనకు సింపుల్గా వైఫై వెబ్ క్యామ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇది సింపుల్గా తీసేస్తే మనకు ఇక్కడ వెబ్ క్యామ్కి కూడా స్టిక్కరింగ్ అనేది ఉంటుంది కంపల్సరీ. సో ఇక్కడ ఇది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఇది చిన్నగా రిమూవ్ చేసుకోండి. ఇక్కడ దీన్ని లేదు మీకు వీలైనంత వరకు ఇది కట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఇది రాదు మ్యాక్సిమం. కింది నుంచి ఇది కట్ చేసేసుకోండి జాగ్రత్త. ఇక్కడ కేబుల్ ఏం చిన్న పొరపాటు చేసినా కేబుల్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా? సో ఈ విధంగా మనకు ఒకవేళ మనం రిటర్న్ తగిలియాలి అనుకున్నా సరే దీనికి కొద్దిగా గమ్ ఉంటుంది, దాని ద్వారా మనం అడ్జస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మెయిన్ థింగ్, మనం కింది పార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ప్రెసెంట్ ఈ స్క్రీన్ది వైఫై అన్నీ వదిలేసి ఇప్పుడు మనం వెబ్ క్యామ్ సైడ్ కాకుండా ఇటు సైడ్ ఓపెన్ చేసుకుంటాం. ఎలాగో ఓపెన్ చేసాము, ఇది కూడా తీసేద్దాము. ఒక నిమిషం ఆగండి. వైఫై ఇది కూడా తీసేస్తే ఓకే, చిన్నగా ఓపెన్ చేసుకోండి. కింద తీసేటప్పుడు ట్రాకింగ్ చెక్ చేసుకోండి. మెయిన్ షూట్ మనకు అదే కావాల్సింది. ట్రాకింగ్ లేకపోతే నెక్స్ట్ టైం ఫిక్స్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు, ఓకేనా? ట్రాకింగ్ తెలియకుంటే మనకు నెక్స్ట్ టైం ఫిక్స్ చేసేటప్పుడు, కొత్తది ఫిక్స్ చేసేటప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది కంపల్సరీ. అది మాత్రం యాక్చువల్గా మనం ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం డీ పార్టే రిమూవ్ చేసుకోవాలి. డీ పార్టే ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. బట్ నేనేమంటే స్క్రీన్ సైడ్ ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఉంది, అందుకని ముందు స్క్రీన్ సైడ్ తీసేసుకున్నాను. దీనికి చాలా వర్క్ ఉంది. ఇప్పుడు కీబోర్డ్ ఫిట్ చేయాలి. కీబోర్డ్ కూడా ఫిట్ చేసేది ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి కీబోర్డ్ కూడా ఫిట్ చేయాలి. డీ ప్యానల్ ఓపెన్ చేయడం సింపుల్ అండి, కానీ ఏ ప్యానల్ దగ్గర వచ్చేటప్పుడు మాత్రమే, ఈ స్క్రీన్స్ దగ్గర మాత్రమే మనకు చాలా దెబ్బతీస్తుంది. ఎందుకంటే అవి చాలా డెలికేట్గా ఉంటాయి. మనం ఓపెన్ చేసేటప్పుడేమో దవిక్కిన లాగేస్తాము. సో కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే స్క్రీన్ 2-in-1 ఉంటుంది కదా, ఐ మీన్ 2 సైడ్ ప్లాస్టర్ వేసి లోపల నుంచి అటాచ్ అయి ఉంటుంది. అది హింజెస్కి అటాచబుల్ ఉండదు. సో డైరెక్ట్ మనకు తీసేసేయాల్సి వస్తుంది. ప్లాస్టర్ తీయందే అది మనకు బయటికి రాదన్నమాట. అందుకని మనం స్క్రీన్ దగ్గర మాత్రం కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి, తప్పదు. ఈ ప్యానల్ అయితే రిమూవ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, కస్టమర్ ల్యాప్టాప్లో ఎంత డస్ట్ ఉంది. ఎన్ని ఇయర్స్ అయిందో వీళ్ళు సర్వీస్ చేయించి, చాలా డస్ట్ ఉంది. ఓ మై గాడ్. యాక్చువల్గా మనం తీసే ప్రాసెస్లో ఫస్ట్ మనం డీ ప్యానల్ ఓపెన్ చేసుకుంటాము. డీ ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలి. బ్యాటరీ రిమూవ్ చేసిన తర్వాతనే మనం ఏదైనా కానీ తీయచ్చు.
బ్యాటరీస్ ఇవన్నీ సపరేట్గా ఒక సైడ్ పెట్టుకున్నాం స్క్రూస్. బ్యాటరీస్ కావచ్చు, మదర్ బోర్డ్స్ కావచ్చు, అన్ని స్క్రూస్ సపరేట్గా పెట్టుకున్నాము. ఓకేనా. దీనికైతే 4 స్క్రూస్ ఉన్నాయి బ్యాటరీకి. సో జస్ట్ కొద్దిగా పైకి సైడ్ నుంచి పైకి లాగాలి. ఓకేనా. చాలా డస్ట్ ఉంది కస్టమర్కి. నెక్స్ట్ హింజెస్ రిమూవ్ చేసుకున్నాము. హింజెసే కదా మన దగ్గర ప్రాబ్లం వచ్చినది. హింజెస్ అయితే రిమూవ్ చేసేసుకున్నాము. చాలా పాడైపోయాయి, మొత్తం 2 డ్యామేజ్ అయిపోయాయి. మనకు హింజెస్ పోవడానికి, ప్యానల్ ఇరగడానికి మెయిన్ రీజన్ కస్టమర్లు ఒకటే సైడ్ నుంచి ఓపెన్ చేస్తారు. ఐ మీన్ ఆపోజిట్, ఒకటే సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, ఏ సైడ్ నుంచి అయినా సరే ఓపెన్ చేసినప్పుడు మనకు ఆపోజిట్లో ప్రెజర్ పడి మనకు బ్రోక్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది, బ్రోక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకు ల్యాప్టాప్ ఎప్పటికైనా కానీ మనకు మధ్యలో నుంచే ఓపెన్ చేసుకోవాలి. గమనించినట్లయితే మీరు ల్యాప్టాప్ని ఎప్పటికైనా సరే మనకు మధ్యలో నుంచే ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు మనకు ల్యాప్టాప్ అనేది సేఫ్గా వస్తుంది. ఎక్కువ చాలా ఇయర్స్ వస్తుంది మన ల్యాప్టాప్ అలా యూజ్ చేసుకుంటే. కస్టమర్ ఏం చేస్తారు, డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తారు. ప్రాబ్లమ్స్ వస్తాయి, కామన్ థింగ్. అది చేయకూడదు కదా. స్క్రీన్ కేబుల్ చూడండి, ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇచ్చేడతాం. ఓకేనా. ఇక్కడ క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ తీసేటప్పుడు వెబ్ క్యామ్ జాగ్రత్తగా చూసుకోండి. వెబ్ క్యామ్ మీతో పాటు ఉందా లేదా తెగిపోయిందా అనేది మాత్రం చూసుకోండి. నేను దాదాపుగా అంటే 2 టైమ్స్ ఫేస్ చేశాను ఈ ప్రాబ్లమ్ని ఇదే మోడల్కి. ఎందుకు అంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసేటప్పుడు కేబుల్స్ మన చేతి దగ్గర ఉండవు. ఎలా అంటే అలా ఓపెన్ చేసేటప్పుడు మనం డైరెక్ట్ కేబుల్కి కొంచెం కదిలిచ్చినా కానీ లేదా కొంచెం ఇది చేసినా కానీ ప్రాబ్లం వెంటనే చూపించేస్తుంది. ఐ మీన్ కేబుల్ కట్ అవ్వడము లేదా వెబ్ క్యామ్ సరిగ్గా వర్క్ అవ్వకపోవడము, ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ దాని తర్వాత ఈ పీసీబీ రిమూవ్ చేసేసుకున్నాము. ఓకేనా, చిన్నగా రిమూవ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ కేబుల్, వైఫై కేబుల్. నేను అదే చెప్తున్నాను, కేబుల్స్ తీసేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి. కంపల్సరీగా చెప్పగలుగుతాను. స్పీకర్స్ ఈ మోడల్కి అయితే పైన నుంచే ఇచ్చాడు కాబట్టి మనం హ్యాపీగా లాగేసేయచ్చు. ఓకేనా. ఇక్కడ కనెక్షన్ తీసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. కింద ఇక్కడ కెపాసిటర్స్ ఉంటాయి, మాస్ఫెట్స్ ఉంటాయి. కొంచెం ఇది చేసినా సరే కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెసర్ ఫ్యాన్ రిమూవ్ చేసుకుందాము. అసెంబుల్ డిఅసెంబుల్ కంటే మనకి ఎక్కువ పని కీబోర్డ్ ఫిక్స్ చేసేటప్పుడు వస్తుంది. కీబోర్డ్ ఫిక్స్ చేసేటప్పుడు మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు కరెక్షన్స్ అన్నీ రిమూవ్ చేసేటప్పుడు అన్నీ 1-2 సార్లు కనెక్షన్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే తీయండి. తొందరపడి తీయద్దు. ఏం చిన్న పొరపాటు చేసినా సరే కేబుల్స్ కట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి పొరపాటు చేయకండి. ఓకేనా. ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి పొరపాటు కానీ చేయకండి. ఇక్కడ చూడండి, కస్టమర్ ల్యాప్టాప్లో ర్యామ్ అనేది పోతూ ఉంది, నాచెస్ వస్తున్నాయి. ఇది ఎక్కువ ప్రాబ్లం మనకు పవర్ అప్ అండ్ డౌన్ రావడం వల్ల జరుగుతుంది. ఈ ర్యామ్ దగ్గర ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువ డస్ట్ ఉండడం వల్ల లేదంటే పవర్ అప్ అండ్ డౌన్ రావడం వల్ల జరుగుతాయి. DC జాక్ కేబుల్ కూడా రిమూవ్ చేయాలి.
సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, వెనకాల వైపు కూడా డస్ట్ చాలా ఉంది. కస్టమర్ ల్యాప్టాప్ చాలా ఇయర్స్ అయినట్టుంది కస్టమర్ సర్వీస్ చేయించి. ఎన్నిసార్లు చెప్పమన్నా సరే నేను చెప్తానండి, ల్యాప్టాప్ మాకు మంచిగా రావాలి అంటే 1 year ఒకసారి కంపల్సరీ హార్డ్వేర్ సర్వీస్ చేయించాలి. ఐ మీన్ క్లీనింగ్ చేయించాలి. ల్యాప్టాప్ మన ఫ్యూచర్ బాగుండాలి, నేను ఎన్ని ఇయర్స్ యూస్ చేసినా సరే నాకు ఏం అవ్వకూడదు అనుకుంటే 1 year ఒకసారి సాఫ్ట్వేర్ మార్చడం కానీ లేదంటే హార్డ్వేర్ క్లీనింగ్ చేయడం కానీ ఇలా ఖచ్చితంగా చేయాలి. సో నెక్స్ట్ ఈ పీసీబీ బోర్డు ఇవి కూడా రిమూవ్ చేసేసుకోండి. ఓకే, ఇది తీసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా తీయండి. ప్లీజ్ మై రిక్వెస్ట్, ఇక్కడ కేబుల్ డిస్పాచింగ్ చేసేటప్పుడు మాత్రమే కొద్దిగా జాగ్రత్తగా డిస్పాచింగ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనకు మెయిన్ వర్క్ వచ్చేసింది. ఇక్కడ చూడండి ఎన్ని ఇచ్చాడో మనకు ఓపెన్ చేయడానికి. ఇవి కొత్త ఈ కీబోర్డ్స్ అనేటివి ప్యానల్లో ఫిట్ చేసేటప్పుడు సింపుల్గా ఉంటాయి, ఓపెన్ చేసేటప్పుడే మనకు ప్రాబ్లం. సో కీబోర్డ్ ఓపెన్ చేయడానికి కావాల్సిన టూల్స్, ఒకటి ఐరన్, ఒకటి ట్విజ్జర్ కొంచెం స్ట్రాంగ్దే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు సోల్డరింగ్ రాడ్ కంపల్సరీ ఉండాలి. నా దగ్గర అయితే ఇప్పుడు ఎక్కడ పడిందో అది కనబడడం లేదు. ఓహో, సో సాడ్ మ్యాన్, ఇట్స్ గాన్. అన్నీ ఇక్కడే పెడతాను బయటికి చేసేటప్పుడు, ఇప్పుడేమో ఎక్కడ పోయిందో తెలియడం లేదు. ఓహో, ఓకే బ్రో, ఐ విల్ మేనేజ్. సోల్డరింగ్ రాడ్ ఉంటే కొంచెం షార్ప్గా చేసుకుంటే మనకు ఐరన్ అనేది మనకు ఈజీగా సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. లేదు అది ఎక్కడికి వెళ్ళిందో కనపడటం లేదు, నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు సోల్డరింగ్ రాడ్ అయితే చాలా హీట్లో ఉంది. జస్ట్ ఇలా తీసేసి ఇలా రిమూవ్ చేసుకోండి చాలు. ఒక్కోటి రిమూవ్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే ఇది జస్ట్ లాక్సే కదా అని కింద స్క్రూ డ్రైవర్ పెట్టేసి లేపేస్తారు. అలా లేపడం వల్ల కీబోర్డ్లో ఉన్న ట్రాకింగ్ చినిగిపోతుంది. ట్రాకింగ్ పోయింది అంటే ఒక్క కీ పోయినా సరే మీరు మొత్తం కీబోర్డ్ మార్చుకోవాల్సిందే, తప్పదు. అది కామన్ థింగ్. అది ఒక్క కీ పోయినా మొత్తం కీబోర్డ్ మార్చాల్సిందే. సో నేను ఏ విధంగా అయితే ఒక్కొక్కటి అయితే తీసుకుంటున్నానో ఆ విధంగానే తీసేయండి. ఒక్కటి వదిలేసినా సరే కీబోర్డ్ అటాచ్ దగ్గర మనకు ఓపెన్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. పిక్ చేయడం ఈజీ, ఓపెన్ చేయడమే కష్టం. చాలా టైం తీసుకుంటుంది ఓపెన్ చేయడం, అందుకనే జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఒక సైడ్ అయిపోయిన తర్వాతనే రెండో సైడ్కి వెళ్ళండి. ఈ ట్విజర్ ఎందుకు యూజ్ అవుతుంది నేను ఆల్రెడీ చెప్పాను. కీబోర్డ్ రిమూవ్ చేయాలంటే ట్విజర్, ఐరన్ రాడ్ కంపల్సరీ అని చెప్పాను కదా. ఈ విధంగా ఇవి మనం సోల్డరింగ్ చేసిన వాటిని మనం ఓపెన్ చేయడానికి, లాక్స్ అనేటివి తీసేయడానికి యూజ్ అవుతుంది. ఇది కర్సర్ దగ్గర అండి, ఇది జాగ్రత్తగా తీయండి. ఇక్కడ లాక్ తీసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఓకేనా? పిన్ ఇక్కడ కూడా ఉంటాయా? నేను చూసుకునే లేదు. ఇలా ఒక్కొక్కటి మీరు సోల్డరింగ్ చేసినా కానీ బయటికి తీసేసుకోవాలి. అటాచ్ అట్లనే పెట్టకూడదు. అట్లనే పెట్టినానంటే అది ఆరిపోయిన తర్వాత మనకు మళ్ళీ సేమ్ లాక్ మాదిరే పనిచేస్తుంది, బయటికి రాదు. ఓకేయా? లాక్ మాదిరే పనిచేస్తుంది.
ఓపెన్ చేసి ట్రై చేద్దాము. ఇలా వచ్చింది అంటే ఓకే, రాలేదు అంటే మొత్తం ఇంకా ఓపెన్ చేయాల్సిందే, తప్పదు బ్రదర్. ఇది కూడా ఇక్కడ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. చూద్దాం, లాస్ట్కు చూద్దాం అండి. మౌస్ ప్యాడ్ మాత్రం లాస్ట్కు చూద్దాం. ఇక్కడ సోల్డింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కీబోర్డ్ కేబుల్కి ఒక్కటి టచ్ అయినా కీబోర్డ్ కస్టమర్కి కొత్తది వేసి ఇవ్వాల్సిందే, తప్పదు. రంజాన్ కదా, ఒక్కపోతున్నాను, సో చెప్పడానికి కొంచెం వాయిస్ అయితే రావడం లేదు, అయినా ఐ విల్ ట్రై. లెంతీ ప్రాసెస్ వస్తుంది కదా వీడియో మనకు, బట్ తప్పదు భయ, చూడాల్సిందే, చేసేటప్పుడు చూడాల్సిందే. నేను కూడా అలానే చూడకుండా చేయకుండా చాలాసార్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అటాచ్ అయిపోయి కొన్ని కీబోర్డ్స్ ఆటోమేటిక్గా వాటి అవి కట్ అయిపోయి కీస్ అన్నీ కొంచెం బయటికి వచ్చేసి కేబుల్ సోల్డరింగ్ అయిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. తెలియదు మనకు స్టార్టింగ్లో సోల్డరింగ్ ఎలా చేయాలి, ఎందుకు ఎలా ఓపెన్ చేస్తే మనకు ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు. సో నేను ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఓకేనా. చిన్నగా తీసేసుకోండి, టైం మనకు మస్తుగా పెట్టాల్సి వస్తుంది, తప్పదు. ఏదో ఒక హాఫ్ అన్ అవర్లో చేసేద్దాం, లేదు 15 నిమిషాల్లో మార్చుదాం, 15 నిమిషాల్లో ఫిక్స్ చేద్దామంటే కాదు. చిన్నగా ఓపెన్ చేయాల్సిందే, చిన్నగా ఫిక్స్ చేయాల్సిందే. ఇంకా ఎక్కడో మనకు అటాచ్ అయి ఉన్నాయి, మన దీని పేపర్ల కింద ఉన్నాయేమో. సో ఇక్కడ ఉన్నాయి, అది రావడం లేదు, ఇచ్చేసి. సో సోల్డరింగ్తో పని అయిపోయింది, అన్ని చోట్ల అయితే మనం సోల్డరింగ్ చేసేసాము. ఇప్పుడు నిదానంగా ఓపెన్ చేసుకుంటాం. నేను చేసిన మిస్టేక్స్ ఇవే చేసేది మిస్టేక్స్ అండి. నేను చూడండి, కేబుల్ అయితే తీయలేదు, కేబుల్ ప్లాస్టర్ అయితే తీయలేదు, డైరెక్ట్గా అలానే తీసేస్తున్నాను, ఓకేనా. ఫస్ట్ బారీ అయిపోయింది. ఇక్కడ ప్యానల్ అయితే చిలిం బట్టి పోయింది కస్టమర్ది. ఓ మై గాడ్. కీబోర్డ్ చిన్నగా ఓపెన్ చేయాలి. ఆల్రెడీ మనం డిఅసెంబుల్ చేసాం కదా, సో సోల్డింగ్ అంతా తీసేసాం కాబట్టి మనకు చిన్నగా లాగేస్తే వచ్చేస్తుంది, క్లియర్. ఇది మన కీబోర్డ్. కస్టమర్కి మళ్ళీ మనం ఇట్లా ఫిట్ చేసేటప్పుడు ఇక్కడ ఇంచ్ బై ఇంచ్ క్లీన్ చేయండి, ప్రాబ్లం రాకుండా కస్టమర్కి, ఓకేనా. ఇక్కడ ఇంచ్ బై ఇంచ్ క్లియర్ చేయాలి. డస్ట్ ఎక్కువ ఉంటుంది, ఈ డస్ట్ వల్లనే మనకు మెయిన్ రీజన్ నెక్స్ట్ టైం ఫిట్ చేసినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఈ డస్ట్ దగ్గరే చీమలు కావచ్చు, లేదా కీబోర్డ్ కింద ఉన్న కీస్ కింద ఉన్న డస్ట్ కావచ్చు, దీనివల్లనే మాకు ప్రాబ్లం. సో ఇదైతే పక్కన పెట్టేద్దాము. కీబోర్డ్ అయితే క్లీన్ చేసుకోండి. ఇంచ్ బై ఇంచ్ క్లీన్ చేయాలి, ముందే చెప్పండి. ఇది ఐపీ సొల్యూషన్ అండి, వాటర్ కాదు. వాటర్ వేస్తే కీబోర్డ్ పోతుంది. చాలామంది ఐపీ సొల్యూషన్ లేక, లేదంటే క్లీనింగ్ జెల్ లేక మనకు వాటర్ వేసి క్లీన్ చేస్తుంటారు నీట్గా రావాలి అని. అస్సలు చేయగలరు. ఐపీ సొల్యూషన్ లేదా క్లీనింగ్ జెల్ అవి ఉంటే మాత్రమే క్లీన్ చేయండి, ఓకేగా. సో బ్యాక్ సైడ్ కూడా చేసుకుందాం కొంచెం. ఓకే, ఒకటి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ ప్యానల్ సైడ్ ఇదైతే చిలిం పట్టిపోయింది. చూద్దాం, ఒకవేళ వచ్చిందంటే ఓకే, మై లక్.
చూడండి, పోవడం లేదు. పోవడం లేదు, చేయి పట్టిపోయింది. చాలా ప్రాబ్లమ్స్ వచ్చినట్టున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇలా షీట్ అయితే వేసుకుందాము. ఇప్పుడు కొత్త ప్యానల్స్ ఫిక్స్ చేస్తున్నాము కదా, దానికి డస్ట్ తగలకుండా కొత్త ప్యానల్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ కీబోర్డ్ అయితే ఇన్సర్ట్ చేసుకున్నాము. మీకు కొత్తది ఫిట్ చేసినప్పుడు ఈ కీస్ అన్నీ హైట్ సేమ్ అడ్జస్ట్మెంట్లో రావాలి. ఒకటి లోపలికి ఒకటి బయటికి అలా ఉంటే నీట్గా అయితే కనిపించదు. కీస్ ప్రెస్ చేయడం కానీ వర్క్ చేసేటప్పుడు కానీ కస్టమర్ ఇబ్బంది పడతారు. సో అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం కీబోర్డ్ దగ్గర ఇంచ్ బై ఇంచ్ టైట్గా ఫిట్ చేసేద్దాం. టైట్గా ఫిట్ చేయడం అంటే ఏం లేదు, గట్టిగా ప్రెస్ చేసి మనం ఉన్న లాక్ని జస్ట్ మధ్యలోకి ప్రెస్ చేస్తే చాలు, అదే లాక్. అంతే, టైట్గా కూర్చుండిపోతుంది. అంతే, సింపుల్ థింగ్. లాక్స్ అనేటివి అందుకే చెప్పాను మీకు, నేను ఓపెన్ చేయడమే చాలా ప్రాబ్లం, ఫిక్స్ చేయడం చాలా సింపుల్. ఆల్రెడీ లాక్స్ ఉంటాయి, సో దాన్ని మనం జస్ట్ ప్రెస్ చేస్తే చాలు. కీబోర్డ్ అనేది కంపెనీ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఇది లాస్ట్లో చూద్దాం. ఇది లాస్ట్లో ఎందుకు చూద్దామంటే పైన ప్యానల్కి కూడా కొన్నిసార్లు వస్తాయి, సో దాన్ని కూడా చూడాలి కదా మనం. అందుకని కీబోర్డ్ లోపల ఉండేటివి మాత్రమే మనం ఫిట్ చేసుకుంటాం. బయట ఉండేటివి ఆటోమేటిక్గా మనం ప్యానల్ ఫిట్ చేసేటప్పుడు ఇలాగో లాక్ వేయాల్సి వస్తుంది. అప్పుడు ఇలా కీబోర్డ్ ప్యానల్ని గట్టిగా ప్రెస్ చేసి లాక్ వేయండి, లేదంటే కీస్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. చూడండి, ఒక్క కీ కూడా మీకు లోపలికి అనేది ఉండదు, పైకి ఎలా అయితే కంపెనీ ఫిట్టింగ్ వచ్చిందో అలానే వస్తుంది. ఓకేనా? ఓకేనా? చూడండి, అన్ని కీస్ ఈక్వల్ లెంత్లో ఉంటాయి. సో మనం ఇలా పెట్టి చెక్ చేస్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది ఏ కీ లోపలికి వెళ్ళింది, ఏ కీ బయటకు ఉంది అనేది. నెక్స్ట్ అప్పర్ ప్యానల్ అయితే ఫిక్స్ చేద్దాము. ఇది ఫిక్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. ఎందుకు అని చెప్తున్నాను అంటే ఈ కేబుల్ ఫిట్టింగ్ దగ్గర మాత్రమే. ఓకే, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి బిగించుకుంటూ వద్దాం. 1 2. ఇది మనం ఇట్లా చేసిన తర్వాత కొద్దిసేపు ఆరాల.
లేదు అంటే అది లాక్ బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేస్తే మనకు సరిగ్గా కూర్చోదు లాక్. ఓకేనా? చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా కూర్చోదు. ఇక్కడ ఇది మాత్రం చెక్ చేసుకోవాలి. ఇలా లాక్ అనేది బయటికి వచ్చింది అంటే ఇక్కడ మనకు పవర్ బటన్ అనేది ప్రెస్ అవ్వదు మదర్ బోర్డ్ దగ్గర. ఇది చూసుకోవాలి మనం. ఇలా ప్రెస్ చేసినప్పుడు అనేది ఇక్కడ బయటికి అనేది రాదు, మనకు లోపలికి వెళ్ళిపోతుంది. సో దాన్ని క్లియర్ చేద్దాం. ఇక్కడ నేను పొరపాటు అయితే చేశాను, చెప్తున్నాను కదా. ఇక్కడ చూడండి, దీనికి అడ్డు లేకుండా చేయాలి. కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి అంటే చాలా టైం తీసుకోవాలి. సక్సెస్ అనేది ఊరికే రాదు కదా, దానికి కూడా టైం పడుతుంది. సో మనం అలానే ఇక్కడ కూడా చాలా పేషెన్సీతోనే చేయాలి. యాక్చువల్గా మనము అన్నీ సేమ్ పోయినసారి మాదిరి అన్ని ప్యానల్స్ మార్చుతున్నాము. బట్ పోయినసారి ఇన్బుల్డ్ కీబోర్డ్తో వచ్చింది, ఈసారి మాత్రం వితౌట్ కీబోర్డ్తో వచ్చింది. సో అందుకనే పాత కీబోర్డ్ ఫిక్స్ చేయాల్సి వచ్చింది మనకు. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, కీబోర్డ్ ఫిట్టింగ్ ఇటు సైడ్ నుంచి చూసినా సరే మనకు ఈక్వల్ లెంత్ అనేది వస్తుంది. ఇక్కడ అనేది పొరపాటే అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ మనం స్క్రీన్ ఫిట్ చేసుకుందాం. స్క్రీన్ సైడ్ ఫిట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్ మనకు వెబ్ క్యామ్. ఫస్ట్ మనకు వెబ్ క్యామ్ వస్తుంది. ఓకే,
నో 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 నో. కరెక్ట్ కదా. ఓ సో అవి నేను రాంగ్గా తీసుకెళ్తాను. వైర్ని కేబుల్ని రాంగ్గా ఫిక్స్ చేస్తున్నాను. సో మన కేబుల్ అనేది దీని స్ట్రైట్గా రావాలి, ఇక్కడ రావాలి ఇలా. సో ఇక్కడ ఇలా వస్తుంది. జస్ట్ ఫిక్స్ చేసుకున్నాము. స్క్రూస్ అన్నీ ఎక్కడ వేసాను నేను, ఇక్కడ ఒకటి. నెక్స్ట్ వైఫై కేబుల్.
స్క్రూస్ అయితే లేవు. కస్టమర్ ఎక్కడ పడేసుకున్నారో తెలియదు. ఓపెన్ చేసేటప్పుడు పడిపోయినట్టున్నాను. సో కొద్దిగా వెయిట్ చేయండి, ఇప్పుడే చెప్తాను. ఇక్కడ చూడండి, నేను బ్లాక్ స్క్రూస్ అయితే వేసేసాను. స్క్రూస్ లేవు ప్రజెంట్, అందుకని బ్లాక్ స్క్రూస్ అయితే వేసేసాను నేను. ఇదిగోండి, ఈ విధంగా ప్లాస్టర్ ఉంటుంది మనకు ఇన్సైడ్లో. ఇది ఎంత సాగదీస్తే అంత పెద్దగా వస్తుంది. చూద్దాము, ట్రై చేద్దాం. నిలబడితే నిలబడని, లేదు అంటే లేదు. ఓకేనా? నో 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 నో. ఓకే, స్క్రీన్ చూద్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను, స్క్రీన్ దగ్గర మాత్రం కొద్దిగా పేస్ట్ ఫిక్స్ చేయండి. ఏం చిన్న పొరపాటు చేసినా సరే కస్టమర్ మిమ్మల్ని అడుగుతాడు. ఓకేరా? ఏదో కూర్చోవడం, అన్ఈజీ ఫీలింగ్ అయితే వస్తూ ఉంది. చెక్ చేద్దాం ఇక్కడ టైట్ మొత్తం. ఫస్ట్ మనం ఇటు సైడ్ నుంచే ఫిక్స్ చేసుకోవాలి. ఇటు సైడ్ నుంచేది కొంచెం ఇది ఉంది కదా, సో ఇటు సైడ్ నుంచే ఫిక్స్ చేసుకోవాలి. బరాబర్, పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. నెక్స్ట్ న్యూ బేజల్. కొత్త బేజల్ అండి, చూడండి. దీన్ని కవర్ లేదు మనకి ఇక్కడ, గ్లాస్ ఓల్డ్దే తీసి పెట్టేద్దాం. ఆల్ సైడ్స్ పర్ఫెక్ట్గా కూర్చోయి. నెక్స్ట్ న్యూ ప్యానల్, న్యూ క్యాప్.
పొరపాటు జరిగేది మనకు ఎక్కువ సార్లు ఇక్కడే ఈ స్క్రీన్ కేబుల్స్ దగ్గరే మళ్ళీ ఓపెన్ చేయాల్సిందే, తప్పదు. మనం కరెక్ట్గా కూర్చునేంత వరకు తప్పదు. నో ఇంచెస్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా లూజ్ అవ్వాలి. ఇది లూజ్ చేయకుండా కేబుల్ని తప్పించారు అంటే స్క్రీన్ దగ్గర రింగేజ్ అనేది వెళ్ళిపోతాయి. మనం ఏదైతే ఫిక్స్ చేస్తున్నామో అది వెళ్ళిపోతుంది. Perfect. లాస్ట్ వచ్చేసి ఇప్పుడు బోర్డ్ సైడ్ వచ్చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేది మనకు బోర్డ్. ఓ వెయిట్, మనం ఓల్డ్ మదర్ బోర్డ్ పీసీబీ బోర్డ్ తీయలేదు. ఓల్డ్ మదర్ బోర్డ్ పీసీ బోర్డ్ తీయాలి అంటే చాలా కష్టం. షూర్గా చెప్పవచ్చు. ఓకేనా? బట్ మనకు కొత్త ప్యానల్కి అయితే అటాచబుల్ వచ్చింది. సో దీన్నే కొద్దిగా హీట్ అయితే చేద్దాం. అంతవరకు వెయిట్ చేయండి. పీసీబీ బోర్డు అయితే తగిలించుకున్నాను, హీట్ చేసి తీసాను బోర్డు అయితే. సో ఇప్పుడు మనము బోర్డు ఒక్క నిమిషం గాయస్.
బోర్డు పర్ఫెక్ట్గా కూర్చోవాలి మనకు. చూడండి ఇక్కడ లాక్స్ ఉన్నాయి, లాక్స్ కింది నుంచి కూర్చోబెట్టాలి. చూడండి ఎక్కడో పొరపాటు జరుగుతుంది. ఓకే పర్ఫెక్ట్ చెప్పలేను, అది ఇక్కడ ఏదో పైకి వస్తుంది. ఎందుకో ఇది పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏమన్నా మనం పొరపాటు చేసామా? లేదు. ఓకే ఇక్కడేనా, ఇంకెక్కడైనా చూద్దాం, లాస్ట్ వెళ్దాం. కీబోర్డ్ స్పీకర్స్ కూడా డస్ట్ చాలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ మనం ఇది ఫిక్స్ చేసుకుందాం. ఈజీ జాక్, లేకపోతే మనం కూర్చోదు. ఇదేనా హ్యాండిల్ సరిగా కూర్చోదు, అంతే కూర్చుంటుంది బట్ హ్యాండిల్ సరిగా కూర్చోదు. నెక్స్ట్ స్పీకర్స్, ఓకేనా. నెక్స్ట్ మౌస్ టచ్ ప్యాడ్. టచ్ ప్యాడ్ అయితే హీట్ చేసి తీసాను, డౌటే నాకైతే వస్తుందో రాదో. ఇది అది రాదు, మళ్ళీ హీట్ చేయకపోతే టచ్ ప్యాడ్ అనేది కంపెనీ ఇచ్చిన గమ్ము ఫిట్ అయిపోతుంది, పర్మనెంట్గా అయిపోతుంది. అది ఇంకా మనం ఏం చేసినా సరే అవ్వదు. సో కంపల్సరీ మనం హీట్ కంపల్సరీ చేయాల్సిందే, తప్పదు. అందుకని చేశాను, హీట్ అయితే చేసి తీసాను. లాస్ట్కి చూద్దాం, వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుందో చూడాలి. వన్స్ ఇదిగినా సక్సెస్ అయిపోయిందా, కస్టమర్ సో హ్యాపీ. ఎందుకంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వచ్చేసింది. ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ మాత్రం రాకపోతే ఎలా. అంత ఫిట్టింగ్ పెట్టుకొని మనకు ఎక్స్పీరియన్స్ రాకపోతే ఎలా. సో పనిలో పని మనం ర్యామ్ కూడా క్లీన్ చేసి పెట్టేద్దాము ఒకేసారి, మళ్ళీ రీఇన్స్టాల్ చేయకుండా. ర్యామ్ని కూడా ఐపీ సొల్యూషన్ వేసి ఎరేజర్తో క్లీన్ చేసేసేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ క్లీన్ చేయాలి. చూడండి, నెక్స్ట్ మనం ఏదైనా కొత్త ప్యానల్ ఫిక్స్ చేసినప్పుడు కానీ, లేదా ఏదైనా కొత్తది కనెక్ట్ చేస్తున్నప్పుడు కానీ మనం ఖచ్చితంగా నీట్గా కస్టమర్కి రీఇన్స్టాల్ చేసేటప్పుడు నీట్గా క్లీన్ చేసి ఇస్తే బాగుంటుంది.
ప్లేస్మెంట్ సరిగ్గా కూర్చోవాలి. అండ్ నెక్స్ట్ లాక్స్ కూడా ఎగ్జాక్ట్గా కూర్చుంటేనే మనకు ఫిట్ అవుతుంది హార్డ్ డిస్క్, లేకపోతే కూర్చోదు. నెక్స్ట్ ఈ పీసీబీ బోర్డ్, పీసీ జాక్, టైప్ సి పోర్ట్ యూస్ చేసుకోవడానికి సపరేట్గా పీసీబీ బోర్డు అయితే ఇచ్చేసాడు. సో ఫిక్స్ చేశాక కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ థింగ్ మనం వైఫై కేబుల్ లాక్కోవాలి. సో మనం ఇది స్క్రీన్ ఫిక్స్ చేయాల్సింది తప్పదు. ఫస్ట్ స్క్రీన్ ఫిక్స్ చేయాల్సింది, స్క్రీన్ సైడ్స్ నుంచి రావాల్సింది. A minute. కేబుల్ అనేది మనకు ఇక్కడి నుంచి వెళ్ళి కిందికి వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు కరెక్ట్గా కూర్చో. పర్ఫెక్ట్. వచ్చిందయ్యా. హై స్కూల్స్ కదా. ఏంటి బోర్ కొడుతుందా వీడియో? మరి నిదానంగా చేయాలి కదా. చేయకపోతే కస్టమర్కి ప్రోడక్ట్ సరిగ్గా అందరూ వెళ్ళదు కదా. అదే 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 స్క్రూస్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పేది. నేను ప్రాసెసర్ ఫ్యాన్కి ఫిట్ చేయాల్సిన స్క్రూ ప్రాసెసర్ ఫ్యాన్ పెట్టక ముందే ఫిట్ చేసేసాను.
అయితే కనెక్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఉన్నాయా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బ్యాటరీ. ఇది లాస్ట్లో ఫిక్స్ చేయాలి, బట్ ఇది లేకపోతే పనే జరగదు. క్లోజ్. నాకు తెలిసి ఇక్కడే అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేసి చూసుకుందాం ఒకసారి. ల్యాప్టాప్ అయితే ఆన్ అయిపోయింది. స్క్రీన్ వచ్చింది అంటే మనకు పర్ఫెక్ట్. అయిపోయిందబ్బా. అట్లా చేసి ఇట్లా చేసి మొత్తానికి సాధించినాం మనం. అయితే ఏమంటారు? ఓకే, సింపుల్ అండ్ క్లీన్. కీబోర్డ్ వర్కింగ్. టచ్ ప్యాడ్ చెక్ చేయాలి అబ్బాయి. ఇదే మెయిన్. మనకు కొత్త ప్యానల్ మార్చినప్పుడు పీసీబీ బోర్డు కొత్తది కొన్ని ల్యాప్టాప్స్కి సపోర్ట్ చెయ్యదు. అది చాలా చోట్ల జరిగే కామన్ రీజన్. అది కొత్త పీసీబీ బోర్డు పాత దానిలకు సపోర్ట్ చెయ్యదు. ఏంది ఇంత స్లోగా రన్ అవుతుంది? ఇంత స్లోగా ఓపెన్ అవుతుంది ఏంటిది? ఓ, అప్డేట్ తీసుకోయిందా? ఓకే ఓకే, అప్డేట్ తీసుకుంది. అదే అండి ల్యాప్టాప్ టోటల్ ఫిట్టింగ్ అయితే అర్థమైంది కదా.